రాకేష్ గారు, ఈసారి సెషన్ డీలిమిటేషన్ బిల్లే డామినేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ బిల్లు, మిగతా అంశాలు ఆల్మోస్ట్ అంటే ఇవి ఖచ్చితంగా 5 బిల్లుల్లో ఇవి మాత్రం ఈ రెండింటిని గట్టెక్కించాలి అన్నటువంటి దాంతో ముందుకెళ్తున్నారు అనేది అయితే లీక్స్. అంటే ఇక్కడ క్లారిటీతోనే ఇదే పర్టికులర్గా ఉంటాయని చెప్పకపోయినా కూడా అంచనాలు ఆ విధంగా ఉన్నటువంటి క్రమంలో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, గుడ్ మార్నింగ్ చరణ్ గారు, గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా హెచ్ఎండి ప్రేక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్ అండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పార్లమెంట్ లో బడ్జెట్ పెడతారా బిల్లులు పెడతారా అనేది సరే, నిన్న జరిగినటువంటి అంశాలు కొన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, టిఎంసి ఎంపీలను అంటే వాళ్ళని తిరుగుబాటు ఎంపీలను డిక్లేర్ చేస్తూ పార్లమెంట్ సెషన్ అంటే జేఏసీ మీటింగ్ పిలవడం ఒకటి. అదేవిధంగా ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు వెళ్ళడం ఒకటి. మనం ఏంటంటే ఈరోజు భారతదేశంలో అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరు కూడా అంటే దాని ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలు ఎస్ అంటే ఇప్పుడు టిఎంసీ విషయానికి వచ్చినప్పుడు 2/3 వచ్చేసారు కాబట్టి అది ఆర్టికల్లో ఉన్న అంశమే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఇట్లా ఎక్కడికక్కడ కూడా సరే, మరి ఈ బిల్లులన్నీ పెట్టేటప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వెంటనే వాళ్ళ సభ్యత్వం పోయేటట్టు కూడా ఒక బిల్లు ఉండాలని చెప్పేసి కూడా ఒక బిల్లు పెడితే బాగుండేదేమో అనుకుంటాం. సరే, పార్టీలకు అతీతంగా నేను ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు, మా పార్టీ మీ పార్టీ అని కాదు, అందరికి జనరల్ ఒపీనియన్ ఒకటి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ముగ్గురం కూడా ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినారు కాబట్టి అందరు కూడా అది ఉంటే బాగుంటది అని ఒక అభిప్రాయం మేడం. ఒకటి. నెంబర్ 2 వచ్చేసి ఏదైతే మొన్న లాస్ట్ టైం మహిళా బిల్లును పునర్విభజన జరగలే కాబట్టి ఇప్పుడు పెడతామంటాం. కానీ పెట్టినప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య సార్ ఏ విధంగా పేస్తారనేది ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి కావాల్సిన బలాన్ని కూడా కట్టుకుంటున్నప్పుడు మనం ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసినా గానీ కాంగ్రెస్ ఎమర్జెన్సీ ఎట్లనో ఈ రోజు కూడా బీజేపీ ఎమర్జెన్సీ నడుస్తుంది అంతే. వాళ్ళు అనుకున్నది చేస్తారు, లేకపోతే ఐటీ రైడ్లు అయితే, లేకపోతే ఎంపీలు మారుతారు, ఇదంతా కామన్ గా కొనసాగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏంది అసలు ఎటు దిక్కు డ్రైవ్ చేస్తున్నది కంట్రీని అనేది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇది కామన్ సిటిజన్ గా చెప్తున్నాం. ఒకటి, దానికి కంప్లీట్ గా మనం ఏది జరిగినా ఇప్పుడు ఏంది కాంగ్రెస్ వాళ్ళు అరే ఈ బిల్లు దాని సవరణలు ఏం చేయాలి, బిల్లు తీసుకొద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లులో సవరణలు ఏం చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం తీసుకురావాలని ప్రతిపక్షం ఆలోచించాలి. ఎంతసేపు ఏం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే చందా చోర్ అని చెప్పేసి, సరే రామాలయంలో జరిగినటువంటి చోరీని అవినీతి ఎండగట్టాల్సింది. కానీ బిల్లుల మీద చర్చ జరిగేటప్పుడు ఈ బిల్లుల మీద సమగ్రంగా ప్రజలకు ఒక అవగాహన కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతిపక్షంగా ఉంటది. ప్రతిపక్షం ఎక్కడ కూడా అంశాన్ని లేవనెత్తట్లేదు, దాని గురించి చర్చించట్లేదు. అండ్ దేశం మొత్తంలో సర్ ప్రక్రియ కొనసాగుతుంది. సరే, అన్ని పార్టీలు యాక్టివ్ గా ఉన్నా గానీ సర్ ప్రక్రియ ఏమైతుంది, కాన్స్టిట్యూన్సీ బైఫర్కేషన్ ఏమైతుంది, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా జనరల్ అవగాహన లేదు. ఇంకా సరే అది నడుస్తుంది, చిల్తాగా నామగాడి అన్నట్టు అయిపోయింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎల్నోని ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని అతి వర్షాలు ఉన్నాయి, కొన్ని చోట్ల అసలు తక్కువ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి అసలు ఏంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంది, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంది, రాష్ట్రాలు ఏ విధమైనటువంటి ప్రికాషన్లు తీసుకోవాలి, రేపు సాగునీరు తాగునీరు కష్టాలు వస్తే ఎట్లా. కాబట్టి వీటన్నిటి మీద చర్చించాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న 4 మంత్రులు, సీనియర్ మంత్రులు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి అంటే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంకో దిక్కు సీతక్క అయితే డైరెక్ట్ మీరు పంటలు వేసుకోకూరి, డ్యామ్లలో ఉన్న నీళ్ళని తాగానికి ఎక్కడికి వస్తాయంట. కానీ వచ్చినా గానీ ఇప్పుడు నీళ్లు మన కిందికి ఏమో పట్టసీమ కాడ ఎత్తి పోసుకుంటారు, ఇక్కడేమో నీళ్లు ఎత్తుతలేరు. వర్షాభావ పరిస్థితుల్లోనే మంత్రులు డిక్లేర్ చేశారు. మరి వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఉన్న నీటిని ఎందుకు ఎత్తుతలేరో అర్థమైతలేదు. ఆడ దేవాదుల కాడ కూడా 10 పంపులు నడవాలి, 10 పంపులు కూడా నడుస్తలేవు. నీటికి 7 పంపులు ఆన్ చేశారు. ఈ వర్షాభావ పరిస్థితులను ఎట్లా ఎదుర్కోవాలి? ఆల్రెడీ ఎక్కడికక్కడ ఏంటంటే నారు పోసుకొని పెట్టుకున్నారు మేడం, ఊర్లలో నారు పోసుకొని పెట్టుకున్నారు కానీ ఇప్పుడు వీటికి సంబంధించి ఎల్నినోకి సంబంధించి కేంద్రం నుంచి కూడా పలు సమీక్షలు జరిగాయి. అన్ని రాష్ట్రాలకు
అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ వ్యవసాయ శాఖ కూడా దానిపైన దృష్టి పెట్టి ఎవరు ఏ పంటలు వేయాలి, ఆరుతడు పంటలకే వెళ్ళండి, మిగతా వేయకండి, ఏదో 1-2 వర్షాలను చూసి వేయకండి అని చెప్పేసి పలు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు కదా. అంటే ఆ దిశగా వర్క్ అనేది జరుగుతోంది. అంటే ఇక్కడ ఈ సెషన్లో ఎల్నినో ఎఫెక్ట్కు సంబంధించి ప్రాజెక్టుల నీళ్లకు సంబంధించి అక్కడ ప్రస్తావించేటువంటి అవి ఉండవు కదా. నేనేమంటున్నా అంటే దేన్ని ప్రస్తావించకుండానే పార్లమెంట్ కొనసాగుతుంది, మనం గమనిస్తున్నాం. ఏం జరగదు, ఎందుకంటే వీళ్ళు ఆ బిల్లులు పెట్టగానే వీళ్ళు వ్యతిరేకిస్తారు. దానికి ఇప్పుడు బిల్లు పాస్ అవుతుందని ఒకటి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా ప్రజలకు అనుగుణంగా లేకపోతే ప్రజాస్వామ్యానికి అనుగుణంగా బిల్లును తీసుకురావాలని ప్రతిపక్షం ఆలోచించట్లేదు. అదే క్రమంలో ఎల్ఓలీల గురించి ఆలోచిస్తారు అలర్ట్ చేస్తారు. అంతేనా, అయిపోయిందా? గతంలో సపర్లు కొట్టినట్టు లేకపోతే ప్లేట్లు కొట్టినట్టు దీపాలు వెలిగించినట్టు ఇంతే అవుతుందా మనకు? నేనేమంటున్నానంటే ఉన్న వాటర్ ను కంప్లీట్ రిజర్వాయర్స్ నింపి పెట్టాలి. పాపులేషన్ అయితే ఇంత 4 కోట్ల పాపులేషన్, 4.5 కోట్ల పాపులేషన్ ఎక్కడికి మైగ్రేట్ కాలేదు కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం, దాని నుంచి కేంద్రాన్ని ఇంతవరకు మన సహాయం అడిగిందా? ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద నిందలు మోపుతున్నారు కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నాను, డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఎన్నిసార్లు లేఖలు రాసినావు? 70 సార్లు ఢిల్లీకి పోయినావు కదా, ఎన్నిసార్లు డ్యామ్ సేఫ్టీ అథారిటీని కలిసినావు? దాని గురించి ఏం తీసుకున్నావు? ఏదో ఒకటి కలవాలి కదా మేడం. ఇప్పుడు నీళ్లు ఉన్న కాడికి ఎత్తుకోవాలి, నీళ్లు ఉన్నాయి ఆన్నే. మరి నువ్వు ఎత్తుతావు ఇంతవరకు డ్యామ్ సేఫ్టీ అథారిటీని కలవకుండా ఏ ప్రభుత్వం దగ్గర కూడా 5 సీజన్లు ఉంటాయి సెషన్స్ కూడా. నేనేమంటున్నా అంటే మేడం, సెషన్స్ లో ఈ పెట్టే బిల్లులు కావచ్చు మేడం, సెషన్స్ ఏం జరిగినా అది జరగాల్సింది జరుగుతుంది. కానీ ఇక్కడ జరగాల్సింది ఏం జరుగుతలేదు కదా అనేది మన సమస్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెషన్ లో వాళ్ళు మహిళా బిల్లు, డిలిమిటేషన్ బిల్లు, 2 బిల్లులు బలవంతంగానే పెట్టేస్తారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో అబ్కి బార్ 400 అంటే అది ఆయన 240 కానీ అయిపోయింది. ఈసారి డిలిమిటేషన్ చేయకపోతే కష్టమైతే అని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. ఇంకోటి 3 సార్లు ఇప్పటివరకు వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని ఏం చూపెట్టలేకపోయినా రామాలయం చూపించి ఓట్లు అడిగారు. కానీ ఈరోజు రామాలయంలో కూడా దొంగతనం జరిగింది కాబట్టి ఆ రామాలయం రాముని డబ్బులు బిల్లుల ఆమోదంలో ఏదేమైనా నెంబర్ గేమే అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఈసారి గట్టెక్కే అవకాశం ఉంటది కదా ఆల్మోస్ట్. అంటే ఆ నెంబర్ గేమ్ కు బీజేపీ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. వాళ్ళకి కావాల్సినంత సంఖ్యాబలం. ఇప్పుడు డిఎంకే అన్నది మేము న్యూట్రల్ గా ఉంటా అని, మన ఏది శరద్ పవార్ ఆల్రెడీ నేను ఆ బిల్లుకు మద్దతు ఇస్తున్నా అన్నాడు. అంటే మాకు కావాల్సినట్టు మా తమిళనాడు అవసరాలకు అనుగుణంగా మేము మాట్లాడతామని డిఎంకే అన్నది, మేము కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వమని ప్రకటించేశారు. వాళ్ళొక 19-20 మంది మేడం, 19 మంది మేడం. ఇక్కడ ఒక ఎన్సీపీ వాళ్ళు ఒక 8-9 మంది మేడం. అవతల దిక్కు టీఎంసీ నుంచి 20 మంది వచ్చారు మేడం. కాబట్టి ఇక్కడికే 40-50 మంది అయిపోయారు. మొన్న తక్కువ పడ్డది వాళ్ళకు ఒక 50 మంది తక్కువ పడ్డారు, 57 మంది ఏమో తక్కువ పడ్డారు. ఇంకొక 7 ఉంటారు. ఆ 7 అటో ఇటో ఏదో పార్టీతో మేనేజ్ చేసేస్తే కథం అయిపోతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ బిల్లు గేమ్ కు కావాల్సినటువంటి అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఒకవేళ ఈ బిల్లు ఫెయిల్ అయింది అనుకోరి, బీజేపీ మొత్తం ఫెయిల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇంతవరకు ప్రతి ఒక్కటి అమలు అవ్వకుండా వచ్చింది. ఈ బిల్లు ఒకటి అమలు కాలేదనుకోర్రి అంటే బీజేపీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందని ఆ వ్యతిరేకతను రానిసుకోదు బీజేపీ. కాబట్టి కంపల్సరీ బిల్లు పాస్ చేసుకోవడానికి రాజ్యసభలో వాళ్ళ సంఖ్య పెంచుకున్నారు, లోక్సభలో వాళ్ళ సంఖ్య పెంచుకున్నారు. లోక్సభలో బిల్లు పాస్ అయిపోయిందంటే కథం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మొత్తం స్టేట్లన్నీ కూడా బీజేపీ కన్సర్న్ లో ఉన్నాయి కాబట్టి 50% కంటే అబౌవ్ స్టేట్స్ ఆల్రెడీ కన్సల్ట్ కూడా ఇచ్చేసి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కంప్లీట్ గా ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతాయి, బిల్ పాస్ చేసేసుకుంటాం.